ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. చర్చల కోసం సానుకూల వాతావరణం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతిపాదనపై స్పందిస్తే తాము వెంటనే కాల్పుల విరమణ ప్రకటిస్తామని సంచలన ప్రకటన చేశారు మావోయిస్టులు. అంతేకాదు ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తున్న ఒక సంచలన లేఖగా కనిపిస్తోంది మావోయిస్టు అధికార పార్టీ నుంచి. ఎలా చూడొచ్చు దీన్ని? ఇంకా ఈ లెటర్లో ఎట్లాంటి అంశాలను పొందుపరిచారు? మావోయిస్టు పార్టీ 2004లో మావోయిస్టు పార్టీ ఈరోజు ఉన్నటువంటి రూపులో ఏదైతే ఫామ్ చేసిందో దాని తర్వాత ఫస్ట్ టైం ఒక లేఖ ఈరోజు విడుదల చేసింది. ఈ లేఖ అనేటువంటి దానికి ఫస్ట్ టైం ఎందుకు అంటున్నారంటే మొదటిసారిగా శాంతి చర్చలు అనేటువంటి దాన్ని మావోయిస్టు పార్టీ ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చింది. ఒక విధంగా అస్త్ర సన్యాసానికి మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉంది అనేటువంటి మెసేజ్ ఇందులో కనిపిస్తుంది. గత 100 రోజుల్లో దాదాపు 128 మంది మావోయిస్టులు వివిధ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లు చనిపోయారు అనేటువంటి గణాంకాలు చెప్తున్నాయి. 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయారు. స్టేట్ కమిటీ మెంబర్స్ లెక్కలేనంత మంది ఎన్కౌంటర్లు చనిపోతున్నటువంటి దృశ్యం. సో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో డెఫినెట్గా ఆపరేషన్ కగార్కు ఒక విధంగా మావోయిస్టు పార్టీ ఒక విధంగా వెనక్కి తగ్గిందనేటువంటి చెప్పాలి. బేషరతుగా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి మాటను మావోయిస్టు పార్టీ చెబుతుంది. మావోయిస్టు పార్టీ పేరున లేఖ విడుదలైంది. అభయ్ అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ అనేటువంటి పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఈ మార్చి 28వ తేదీన రాసినటువంటి లేఖ ఇది. సో డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంది అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. చాలా కాలం నుంచి మనం చూడొచ్చు. దాదాపు 80వ దశకం నుంచి ఇటు తెలంగాణలో పీపుల్స్ వార్, ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ నుంచి మావోయిస్టు పార్టీగా మారి దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి పార్టీ ప్రస్తుతము ఛత్తీస్గఢ్లోని చాలా స్ట్రాంగ్గా ఉంది. ఛత్తీస్గఢ్లో కూడా కేవలం 6 జిల్లాల్లో మాత్రమే చాలా అత్యంత బలంగా ఉంది అనేటువంటిది కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. తెలంగాణలో దాదాపుగా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రస్తావన తీసుకురావడం అనేటువంటిది దేశంలో ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖ తర్వాత కేంద్రం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే వచ్చే ఏడాది కల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామనేటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ యాక్సెప్ట్ చేస్తుందా, చర్చలకు ఆహ్వానిస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. 2004లో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల హామీలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరిపారు. బట్ అవి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి చర్చలు. బట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక విధంగా మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధము, శాంతి చర్చలకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక పీస్ కమిటీ అనేటువంటిది ఫామ్ అయింది. మార్చి 24న హైదరాబాద్లో పీస్ కమిటీ ఒక మీటింగ్ జరిపింది. ఒక విధంగా ఈ మొత్తం మావోయిస్టులతో చర్చలకు మేము సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము, మీడియేషన్ చేస్తామని మాట చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి లేఖ రావడం అనేటువంటిది ఒక పెద్ద విషయంగా చూడాలి. బట్ డెఫినెట్గా మావోయిస్టు పార్టీ అస్త్ర సన్యాసం చేయబోతుందా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ కావచ్చు, కాంకేర్ కావచ్చు, సుక్మా కావచ్చు, ఈ జిల్లాలన్నీ కూడా ఒక విధంగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మర్, ఎందుకంటే మావోయిస్టు పార్టీకి అడవిలో సమ్మర్లో దాక్కోవడం అనేటువంటిది, సమ్మర్లో షెల్టర్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి తరుణం. కాబట్టి ఈ సమ్మర్ను మావోయిస్టు పార్టీ క్రాస్ చేయలేదు అనేటువంటిది చాలా వరకు ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ భద్రతా దళాలు ఈ సమ్మర్ మొత్తం జల్లెడ పడితే మావోయిస్టు పార్టీ కోసము, మావోయిస్ట్ క్యాడర్ కోసము ఒక విధంగా మొత్తం మావోయిస్టు పార్టీని క్లీన్ చేసేయచ్చు అనేటువంటిది ఒక విధంగా భద్రతా దళ స్ట్రాటజీ ఉంది. అందుకోసమే ఈ శాంతి చర్చల కోసము మావోయిస్టు పార్టీ లేఖ రాసింది అనేటువంటి ఒక విషయం చర్చకు వస్తుంది. ప్రధానంగా ఈ 2 పేజీల లేఖలో చాలా కీలకమైనటువంటి ఒక పార్టీని మేము చదివి వినిపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే, అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాం. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి హత్యాకాండాలను, నరసంహారాన్ని నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణ చేస్తాం. సో కాల్పుల విరమణ చేయడానికి మావోయిస్టు పార్టీ ఏకపక్షంగా ఒక ప్రకటన చేసింది, శాంతి చర్చల కోసం చేసింది. సో డెఫినెట్గా గత 2-3 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కు సంబంధించి దాని పీక్ స్టేజ్ మనం చూస్తే 400-500 మంది మావోయిస్టులు గత 2-3 ఏళ్లలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు చనిపోయారు. పార్టీ క్యాడర్ చాలా తీవ్రంగా దెబ్బతింది. మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి శీర్ష ప్లేస్లు ఉన్నారో, కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా దాదాపు తెలుగు స్టేట్స్ నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వరుసగా సెంట్రల్ కమిటీ మెంబర్స్
ఎన్కౌంటర్ కావడము, ఎట్ ద సేమ్ టైం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చెల్లాచెదురు కావడము, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మర్ అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో అడవిలో ఉండడం అనేటువంటిది ఇంతటి కూంబింగ్ ఆపరేషన్స్లో తట్టుకోవడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు ఈ ప్రతిపాదన చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మావోయిస్టు పార్టీ 2004లో ఈ రూపంలోకి షేప్ తీసుకున్న తర్వాత పీపుల్స్ వార్తో పాటు MCCI 2 పార్టీలు కలిసి మావోయిస్టు పార్టీగా ఇప్పుడున్నటువంటి షేప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇది మావోయిస్టుల తరపున అస్త్ర సన్యాసంగానే కేంద్రం చూడబోతోందా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీని మీద హోమ్ మినిస్ట్రీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, మావోయిస్టుల ప్రతిపాదనలు ఒప్పుకుంటుందా లేదంటే ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుందా అనేటువంటి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.